ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యుఎస్ఏ నార్త్ కాలిఫోర్నియా స్టేట్లోని మౌంటైన్ హౌస్ సిటీలో స్పిరిచువల్ సైన్స్ కార్యక్రమం. వరద బాధితులకు విజయవాడ పిరమిడ్ మాస్టర్ల అండ. ఖమ్మం హనుమకొండలో వినాయక మండపాల్లో అద్భుతంగా ధ్యాన సత్సంగ కార్యక్రమాలు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో 41 రోజుల దీక్ష మండలి పరిసమాప్తం. విజయ వేడుకలు. శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే యుఎస్ఏ నార్త్ కాలిఫోర్నియా స్టేట్ లోని మౌంటైన్ హౌస్ సిటీలో స్పిరిచువల్ సైన్స్ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ధ్యాన జగత్ కార్యక్రమం ప్రచారంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ స్పిరిచువల్ సైన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులకు, మాస్టర్లకు ఆధ్యాత్మిక శాస్త్రంపై అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లందరితో కలిసి మౌంట్ శాస్త్రలో ధ్యాన సాధన చేశారు. ఈ ధ్యానం అన్నటువంటి ఈ యొక్క పద్ధతిని మనకు బోధించిన వారు గౌతమ బుద్ధుడు. సో దీన్ని పాలి భాషలో ఆనాపానసతి అని చెప్పేవారు. ఆనా అంటే మనం లోనికి తీసుకునేటువంటి శ్వాస, అపాన అంటే మనం బయటికి వదిలేటువంటి శ్వాస. ఇన్ బ్రెత్, అవుట్ బ్రెత్. సతి అంటే ఈ రెండింటితో కూడుకొని ఉండడం. ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్, ఈ రెండింటితో కూడుకొని ఉండటం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని మాలినేని సుశీలమ్మ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే ఎంపీపీఎస్ మహదేవపురంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కందుకూరు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. దేహమే దేవాలయమని, జీవుడే దేవుడని, సహనమే ప్రగతని, సమయమే సాధన అని, శ్వాసే గురువని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి లోపలికి వరదలా ప్రవహిస్తుందని ఈ సందర్భంగా వివరించారు. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి లోపలికి వరదలాగా ప్రవహిస్తుంది. మన మెదడులోని కోట్ల కొద్ది న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. మెదడు ఎక్కువ పరిమాణంలో మనం ఉపయోగించుకోగలుగుతాం. నిద్రలేమి తగ్గుతుంది, నిద్రపోయే సమయం కూడా తగ్గుతుంది, ఆహారం కూడా క్రమేణా తగ్గుతుంది. ఎంత గొప్పదో ధ్యానము, ఎంత మహత్తరమైనదో ధ్యానము. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఏ సమస్య వచ్చినా ధ్యానం చేయాలి, ఏ అనారోగ్యం వచ్చినా ధ్యానం చేయాలి. అవి రాకముందే ధ్యానం చేయాలి. ప్రతిరోజు ధ్యానము తప్పనిసరి. 2 చేతులు తీసి 2 కళ్ళ మీద వేసుకోండి. 2 కళ్ళ మీద ధ్యానం చేసినప్పుడు అపారంగా విశ్వశక్తి చేతుల్లోకి వస్తుంది. ఆ శక్తిని వృధా చేసుకోకూడదు. 2 కళ్ళ మీద పెట్టుకోవాలి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో, కాలేజీల్లో, గురుకుల విద్యాలయాల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు చంద్రకళ, బోధన్ సాయిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ఆధునిక యుగంలో ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలని, ఉరుకుల పరుగుల జీవితాల్లో ధ్యానం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ధ్యానం చేయడం వల్ల విద్యార్థులు బాగా చదవగలుగుతారని, జ్ఞాపక శక్తి అపారంగా పెరుగుతుందని వివరించారు. ధ్యానం చేసి పనులు మొదలు పెడితే విజయవంతమవుతాయని తెలియజేశారు. మరోవైపు విద్యార్థులు కూడా తామందరం తప్పకుండా ధ్యానం చేస్తామని ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజీల లెక్చరర్లు, గురుకుల విద్యాలయ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజంతా చదువుతారు కదా, పొద్దంతా చదివిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని పొద్దున ఏ టీచర్ వచ్చిందో, ఏ సబ్జెక్టు చెప్పింది, మధ్యాహ్నం ఏ టీచర్ వచ్చింది, ఏం చెప్పిండ్రు, సాయంత్రం ఏ టీచర్ వచ్చింది, ఏం చెప్పిండ్రు, 2 నిమిషాలు అబ్జర్వ్ చేసిండ్రు అనుకో, 2 నిమిషాలు. శైలేజ మేడం కళ, దీనికి లేదు నెల, చేయాల ప్రతి వేళ, ఆ ధ్యానం యొక్క లీల, చేసే గలగల, ప్రభు కార్యముల మిలమిల.
ఖమ్మం పట్టణంలోని కవిరాజ్ నగర్లోని రోడ్ నెంబర్ 9 లో గల వినాయక మండపంలో ధ్యానం సత్సంగ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న మాస్టర్ శైలజ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరించారు. ధ్యాన సాధనతో అనారోగ్యాలన్నీ పూర్తిగా తొలగిపోయి పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ధ్యానంతో మనలోకి శక్తి ప్రవేశించి మనల్ని శక్తివంతులుగా మారుస్తుందని ధ్యానులకు అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇలా తగ్గితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు మేడం అని మీరు అనుకోవచ్చు. మేము కూడా అంతే అనుకున్నాం. కొత్తలో 23 సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానం చేయబట్టి. నో డాక్టర్ నో మెడిసిన్. ఇంతవరకు ఒక టాబ్లెట్ లేదు, హాస్పిటల్ తెలియదు. మా అత్తగారు రోజు 18 టాబ్లెట్లు వాడేది. థైరాయిడ్, బీపీ, గ్యాస్ ట్రబుల్, అల్సర్, కాళ్ళ నొప్పులు, ఆమెకి మొకాళ్ళ నొప్పులు కూడా. ఆమె బాడీ అంతా కూడా పెయిన్స్తో ఉంటుంది. ఎప్పుడు కూడా 18 రూపాయల టాబ్లెట్ వేస్తే 3 గంటలు పనిచేసేది. అలా మెడిటేషన్ చేపిస్తే ఆమెతోని నాగభూషణం గారి దగ్గర 5 సంవత్సరాలు వాడే, మోహన్ రావు గారి దగ్గర, జేఆర్ ప్రసాద్ దగ్గర 1 సంవత్సరం హోమియోపతి వాడే, 1 సంవత్సరం అల్లోపతి ఆయుర్వేదం వాడే. 17 సంవత్సరాల నుంచి వాడుతున్న మందులన్నీ పక్కన పెట్టారు. 3 నెలల్లో 12 కిలోల బరువు తగ్గింది ఆమె. అన్ని అనారోగ్యాలు నార్మల్ వచ్చాయి. నో డాక్టర్ నో మెడిసిన్. విజయవాడలో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యాన మిత్రులు వరద బాధితులకు అన్నదానం, వస్త్రదానం చేసి తమ సేవా గుణాన్ని చాటి అండగా నిలిచారు. గత 11 రోజుల నుంచి ప్రతిరోజు సుమారు 250 మందికి పైగా సింగునగర్ వరద బాధితులకు ధ్యాన మిత్రుల విరాళాల సహాయంతో విజయవాడ పిఎస్ఎస్ఎం ధ్యానులు విజయ్ దత్త ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుడమేరు వరద బాధితులకు బుధవారం రోజు విజయవాడ పిఎస్ఎస్ఎం తరపున 150 మందికి దుప్పట్లు, లుంగీలు, టవల్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మశివ పిరమిడ్ నిర్వాహకురాలు వాణి, గాంధీ, చెన్నకేశవరావు, ప్రసాదంపాడు సుబ్బారావు, విజిల్ రమాదేవి, పిఎంసి మార్కెటింగ్ చంద్రశేఖర్, సత్యనారాయణ, వాసు తదితరులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా హన్మకొండ శ్రీనగర్ కాలనీలోని వినాయక మండపంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట డాక్టర్ వేదాంతం శ్రీదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. గణేష్ ఉత్సవాల విశిష్టత, ఆధ్యాత్మికత అనే అంశాల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం కాలనీ వాసులందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాం. నేను అనంతమైన శక్తిని కలిగి ఉన్నాను. మనసులోనే అనుకోండి, అన్ని పనులను విజయవంతంగా చేస్తాను, నాకంతా మంచే జరుగుతుంది, నేను హాయిగా ఆనందంగా ఉన్నాను. శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధి తిరుపతి తిరుమలలో స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యాన సప్తాహ ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యానులకు ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలిగే ప్రయోజనాల గురించి అద్భుతంగా వివరించారు పిరమిడ్ మాస్టర్స్. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో మాస్టర్లు వెంకట సుబ్బారావు, సిద్ధారెడ్డి, సుబ్రహ్మణ్యం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్వాస మీద చేస్తాం. ఎవరు పడితే జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస గమనించడమే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మీనా, చిట్టీలు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు. మనలోని నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూడాలని, ఎప్పుడూ సానుకూల ఆలోచనలే చేయాలని సూచించారు. ధ్యానం సాధనతో మనిషిలో అనేక సానుకూలతలు చోటు చేసుకుంటాయని వివరించి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ధ్యానులకు అందించారు పిరమిడ్ మాస్టర్స్. సరేలే అన్నా నేను అంటానే ఎవరన్నా మనకి తక్కువని తీసుకొని ఇస్తే ఎందుకు ఇచ్చినాడు అనేది మనకి ఇది అవుతుంది కదా అనేసి ఇచ్చినాడా తీసుకోం కదా అని చెప్పి తెలుగులోనే చెప్తున్నాడు మేడం స్వామి. అంటే నాకు భయం అవుతాను, భయం కాలేదు కానీ ఎందుకు ఇచ్చినాడు నాకు. నేను అప్పటికి 5 సార్లు కేదార్నాథ్ పోయి ఇచ్చినాక అక్కడికి పోవాలని అనుకున్నాము, అందరం వెళ్ళినాము. ఇచ్చినాక తీసుకున్నా, సరే తీసుకున్న వెంటనే మళ్ళీ నేను చేతి అది నాని రాకుండా నువ్వు ఎప్పుడో పదే పాజిటివ్నెస్ అంటూ ఉంటే నిజంగా వాస్తవానికి వస్తుంది. ఆ పిల్లల మీద మనం చేసే ప్రయోగాలే, తల్లిదండ్రులు చేసే మాటలే, ఆలోచనలే వాళ్ళకు రుద్దుతున్నాం. వాళ్ళకి తప్పు కాదు. మనం ఏమనుకుంటామంటే వీడే తప్పు చేస్తున్నాడు, వీడే అన్ని చదువుకోలేదు, వీడు ఇట్లున్నాడు అట్లున్నాడని మనం అంటూ ఉన్నాము. అది వాళ్ళకి కాదు, మన మనసులో అనుకోవడం, క్రియేట్ చేసుకోవడం వల్ల అది జరుగుతూ ఉంది అంటారు. ఇదంతా న్యూటన్ సార్ క్లాస్ మేడం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ కాలనీలోని విశ్వమాత పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 41 రోజుల దీక్ష మండలి పరిసమాప్తం విజయ వేడుకల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమంలో పలువురు పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఎప్పుడైతే మన ఇంటిలో ధ్యానం చేస్తామో ఆ ఇల్లు దేవాలయంగా, ఒక శక్తి క్షేత్రంగా మారుతుందని తెలియజేశారు. ధ్యానం చేసిన ఇంటిలో సుఖశాంతులు విలసిల్లుతాయని వివరించారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని సూచించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లకు శాలువాలతో ఘనంగా సన్మానించారు నిర్వాహకులు ప్రవీణ్ కుమార్, అనిత. ఈ కార్యక్రమంలో బాబురావు, పద్మ, సత్యనారాయణ, కామని సరోజ, విజయలక్ష్మి, రత్నమాల, వేదభూషణ్, పద్మజ, రాజశేఖర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలం శ్రీనివాసులు పాల్గొని ధ్యానంతో కలిగే ప్రయోజనాల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో అన్ని వ్యాధులు తగ్గిపోయి పూర్తి స్వస్థత చేకూరుతుందని తెలిపారు. మనకు ఎన్నో లాభాలను కలుగజేస్తున్న ధ్యానంకు ధ్యానులందరూ ధన్యవాదాలు తెలపాలని సూచించారు. సార్ మాకు 1.5 రోజు ఉందంతే సార్ అన్నారు కొంతమంది, మాకు 3 రోజులు ఉంది సార్ అన్నారు కొంతమంది, 2 రోజులు ఉంది సార్ అన్నారు. 5 రోజులు దాటి ఎవ్వరూ చెప్పలేదు. అంతా 2-3 రోజుల్లోనే నయం చేసుకున్నాం అన్నోళ్ళే కానీ 4-5 రోజులు చెప్పిన వాళ్ళు లేరు తక్కువ. వాళ్ళు చూడండి ధ్యానం యొక్క శక్తి ఎంత పనిచేస్తుందో మన బాడీలో. అంతా 3 రోజులు 4 రోజులు నయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ధ్యానానికి మనము ధన్యవాదాలు చెప్పుకొని అద్భుతంగా ధ్యానానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్రకాశం జిల్లా కందుకూరులోని చైతన్య విద్యాలయాలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానం విశిష్టత, ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సంబంధం లేదు, జరిగిపోయిన విషయాలు వద్దు, జరగబోయే విషయాలు వద్దు, వర్తమానంలో శ్వాసానుసంధానం, ధ్యానములో ఉన్న క్షణాలే అసలైన క్షణాలు. మనం నిజంగా జీవించిన క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అవి ధ్యానం చేసిన క్షణాలే. ప్రతి శ్వాసను గమనించాలి, ఆలోచనలు అవసరం లేదు, చక్కగా చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి. ఆటలు, పాటలు, పనులు, చదువు, ధ్యానం బొటన వేలు లాంటిది, చాలా ముఖ్యం. ఆటలు ఎంత ముఖ్యమో, పాటలు ఎంత ముఖ్యమో, పనులు ఎంత ముఖ్యమో, చదువు ఎంత ముఖ్యమో, ధ్యానం కూడా అంతే ముఖ్యం. శ్వాస మీద ధ్యాస, ఎవరు కళ్ళు తెరవరాదు. విజయవాడలో 108 రోజుల అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీని పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 47వ రోజు విజయవాడ ఏలూరు రోడ్డులో మాచవరం మీదుగా కాటూరి వారి వీధి పరిసర ప్రాంతాల్లో ర్యాలీని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్.
ఈ సందర్భంగా శాకాహార విశిష్టత ప్రయోజనాల గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంతో అద్భుతంగా ర్యాలీని నిర్వహించారు మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శాకాహార ర్యాలీకి 108 రోజులు శాకాహార ర్యాలీకి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి ధ్యాన జగత్ కి శాకాహార జగత్ కి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం అంకంపాలెం గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. జ్ఞానదాతగా వైజాగ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ గాంధీ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం మాస్టర్ శ్రీనివాస్ గాంధీని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. చిన్న కొంగు వర పీతాంబరునకు వస్త్రాలంకారమిదే, సరి శ్రీమంతునకు భూషణములివే. సరి శ్రీమంతుడు అంటే ఆయన కన్నా గొప్ప ధనవంతుడు ఇంకొకడు లేరు. ఆయన కన్నా గొప్ప ధనవంతుడు ఇంకొకరు ఎక్కడ లేరు. మరి ఆయన కన్నా ధనవంతుడు లేరు. అంత ధనం ఆయనదే. ఆయనకి మనం ఏం చేస్తున్నాము? కడియాలు అవి ఇవి చేయిస్తాం, మళ్ళీ పెడతాం, పక్క వాళ్ళకి చెప్పుకుంటాం మేము చేసామని అన్నమాట. ఆయనకి అవసరమా? సరి శ్రీమంతునకు భూషణములివే, ధరణీధరునకు గంధ పుష్ప ధూపములు. గంధం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. పుష్పాలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి వస్తాయి. శ్రీ సత్యసాయి జిల్లా పొట్లమరి గ్రామంలో శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ధర్మవరం పిరమిడ్ మాస్టర్ అరుణ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్య దర్శనం. నమస్కారం.